కానీ ఎప్పుడైతే తెలంగాణలో మన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి మన నీటి వనరులు బాగుపడి మన చెరువులు బాగుపడి ఉదాహరణకు మన పక్కకే ఇల్లంతకుంట మండలం ఉంది. ఇల్లంతకుంటల అన్నపూర్ణ రిజర్వాయర్ రాకముందు తక్కువ పంటలు పండేది, వరి వేయకపోయేది. కానీ ఎప్పుడైతే అన్నపూర్ణ వచ్చి నీళ్ళు వచ్చినాయో కొత్తగా దగ్గర దగ్గర ఒక 25-30 వేల ఎకరాల్లో అక్కడ ఉన్న గుడ్డలన్నీ ఈరోజు బ్రహ్మాండమైన మొత్తంగా సాగు భూములైనవి. అక్కడ ఇలా వరి పండిస్తాను. దీనివల్ల ఏమైంది? తెలంగాణలో 62 లక్షల ఎకరాల్లో ఈరోజు ఒక్క వానకాలంలోనే 62 లక్షల ఎకరాల్లో ఇలా వరి వండుతున్నది. యాసంగిలో మళ్ళీ దగ్గర దగ్గర ఒక 60 లక్షల ఎకరాల దాకా మళ్ళీ వండించే అవకాశం ఉన్నది. ఇక్కడ ఒక చిన్న తమాషా ఏంటంటే వానకాలం పంటకేమో బాధ లేదు. వానకాలం పంట మనం కొంటాం, కేంద్రానికి ఇస్తాం, దానికి బాధ లేదు. మనం వరి కొంటాం, దాన్ని బియ్యం చేస్తాం, ఆ బియ్యాన్ని వాళ్ళకి మనం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఇస్తాం. యాసంగి పంట కాడనే వచ్చింది పంచాయతీ అంతా. యాసంగి పంట మనం ఏమంటున్నాం, మన రైతులు ఏమంటున్నారు? మరి నీళ్లు తెస్తారు కేసీఆర్ గారు, మరి తెచ్చిన నీళ్ళతో మేము వరి వండించడం మాకు అలవాటు అయింది, మంచిగా అల్కట్ పంట అది, మాకు ఎప్పటి నుంచో తెలిసిన పంట, మేము అదే వేస్తామని మనోళ్ళు అంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది? యాసంగి పంట నుంచి మీరు ఏదైతే వడ్లు ఉత్పత్తి చేస్తుండ్రో అందులో ఫిబ్రవరి నెలల తేమ శాతం ఎక్కువ ఉంటుంది, ఫిబ్రవరి నెలలో ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది, టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, 30-35 దాటిపోతుంది అప్పుడప్పుడు. దాంతో ఏమవుతుంది? ఆ బియ్యం గింజ కింద ఉండదు, నూకలవుతుంది. ఉప్పుడు బియ్యం చేయాల్సి వస్తుంది, బాయిల్డ్ రైస్ చేయాల్సి వస్తుంది, లేకపోతే ఏమి కూడా రాదు. అదే మాట చెప్పినాం మనం కేంద్రానికి, అయ్యా మీ యాసంగి పంట నుంచి మా దగ్గర నుంచి వచ్చే వరి ఈ రకంగా వస్తుంది, ఉప్పుడు బియ్యమే ఇయ్యగలుగుతాం తప్ప మామూలు రైస్ మేము ఇయ్యలేము అని చెప్పినాం. వాళ్ళని ఎత్తికెక్కుతలేదు. దేశంలో ఏం పరిస్థితున్నది, ఎక్కడేమున్నది వాళ్ళకు అవగాహన లేదు. ఒక వ్యవసాయ విధానం దేశం మొత్తంలో ఉండాలి అనే ఆలోచన లేదు. ఒకటే ఒక జిద్దు, మనమేమో జై కిసాన్ అంటున్నాం, వాళ్ళేమో నై కిసాన్ అంటున్నారు. నై కిసాన్ నథింగ్ డూయింగ్, మేము కొనం. వాళ్ళు ఏమంటారు? బాయిల్డ్ రైస్ మా దగ్గర ఉన్నది, మేము కొనం. మరి నువ్వు కొనపోతే మేమేం చేయాలి? మనకేమో సముద్ర తీరం లేదు, ఎగుమతి చేయరాదు, వేరే దేశానికి పంపరాదు. అందులో మనం ఒక రాష్ట్రం, మనం దేశం కాదు. మనం నిర్ణయం తీసుకునే అధికారం మనకు ఉండదు. కేంద్రానికి లోబడి రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి తప్ప మనం ఇక్కడ బియ్యం కొని ఆ బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు మనం స్వతంత్ర దేశం కాదు, మనకు ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉండదు, మనకు సముద్ర తీరం కూడా లేదు. అందుకే కేంద్రానికి చెప్పినాం. స్వయంగా ముఖ్యమంత్రి గారు పోయినరు, కేంద్రంలో ఉండే పీయూష్ గోయల్ గారు మంత్రి గారు ఆయనను కలిసిండ్రు. ఒకసారి కాదు 2 సార్లు కలిసిండ్రు. మన గంగుల కమలాకర్ గారు నేను కూడా పోయినాం. ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు పోయి ఆయనకు చెప్పినాం, అయ్యా మా దగ్గర ఎండాకాలంలో వచ్చే యాసంగి పంట ఏదైతే ఉంటుందో మీరు కొనాల్సిందే, కొనకపోతే మా రైతు ఆగమవుతాడు అని చెప్పినాం. ఆయన ఏమంటాడు? నథింగ్ డూయింగ్, మేము కొనం, ఎందుకంటే కొని మేమేం చేసుకోవాలంటాడు. మేము అన్నాం, అయ్యా మీరు జాతీయ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఎగుమతి చేయండి, దేశంలో ప్రపంచంలో ఇంకెక్కడెక్కడ అవసరం ఉందో చూడండి, అక్కడికి పంపియండి అన్నాం. మేము చేయం భయ్, మాతో కాదు, మీ వల్లనే వరి బంద్ చేయమంటాడు. మనం ఏం చేసినాం? సరే కేంద్ర ప్రభుత్వం చెప్తాంది, ప్రయత్నం చేద్దామని చెప్పి మన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఒక ప్రకటన ఇచ్చిండు. మరి గిట్లున్నదే ఆ పరిస్థితి, మేము ఎంత కోషిష్ చేసినా కేంద్రం ఇంటలేదు, వాళ్ళేమో బియ్యం కొనా అంటుండు. మరి బియ్యం కొనా అంటే మరి వడ్లు ఎట్లా కొనాలి? రాష్ట్ర ప్రభుత్వం కొనరాదు. కొన్నా కూడా మనం ఎక్కడ పెడదామంటే కూడా 4 లక్షల టన్నుల నుంచి 26 లక్షల టన్నులకు మన గోదాముల సామర్థ్యం పెంచినా కూడా ఇంకా లక్షల టన్నుల మొత్తం వడ్లు రోడ్ల మీదనే ఉండే పరిస్థితి ఉంటుంది, లక్షల టన్నుల బియ్యం రోడ్ల మీదనే వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆలోచన చేద్దాం, వరి నుంచి ఇంకో దిక్కు పోదామని మనం అన్నాం. ఎందుకన్నాం? మనం ఢిల్లీ బీజేపీ చెప్తే మనం మన రైతులకు సంజాయించి మెల్లమెల్లగా ఇంకో దిక్కు తీసుకుపోదామని మనం ప్రయత్నం చేస్తున్నాం. మెల్లమెల్లగా తీసుకుపోయి యాసంగి పంట కాడికి వేరే వేసుకోండి, వరి వద్దు అని చెప్పే ప్రయత్నం మనం చేసినాం. మన వ్యవసాయ మంత్రి చెప్పిండు. చెప్పంగానే మన వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి, రైతు సోదరులారా మీకు దండం పెట్టి చెప్తున్నాం, మీకు ఇంతకంటే రైతు ఫ్రెండ్లీ ప్రభుత్వం, రైతు బంధు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కంటే ఇంకెవరు ఉండరు. మరి మేము అన్ని కోషిషులు చేసినాక ఆఖరికి దిక్కులేక మీకు చెప్తున్నాం, యాసంగిల వరి వేయకండి అని చెప్పి ఆయన చెప్పంగానే గంట లోపలనే ఈయన ఉన్నాడు కదా, ఈయన కరీంనగర్ ఎంపీ తొండి సంజయ్ ఏమంటాడు ఎరికేనా? ఢిల్లీ బీజేపీ వాడేమో వరి వేయొద్దు అంటాడు, మేము బియ్యం కొనా అంటాడు, వడ్లు కొనా అంటాడు. ఈ తొండి సంజయ్ ఏమో మీరు వరే అయ్యిండ్రి యాసంగిల, నీ మెడలు వంచుతా అంటాడు.
ఎవల మెడల్ వంచుతావు? మోడీ మెడల్ వంచుతావా? పీయూష్ గోయల్ మెడల్ వంచుతావా? ఎవల మెడల్ వంచుతావు అంటే చెప్పడు. మళ్ళీ హిందుస్థాన్ పాకిస్తాన్ మళ్ళీ గదేలొల్లి. హిందూ ముస్లిం బాబర్ అక్బర్ గాలొల్లి తప్ప ఇంకోటి తెలియదు. లోడ ఆ డబ్బాల రాళ్ళే చూపితే ఎట్లా వస్తుంది అప్పుడు? లోడ గది ఒక్కటే తప్ప ఇంకోటి తెలియదు వాళ్ళకు. ఆయన ఏం చదువుకున్నాడో ఏం చదువుకోలేదో ఆయనకి ఏం ఎరకనో ఆయనను గెలిపించిన వాళ్ళకి మొక్కాలే దండం. మహానుభావులు గిసోంటి పిచ్చోళ్ళని పార్లమెంటుకు పంపి వాళ్ళకి ఏం తెలియదు. రైతు తెలియదు, వ్యవసాయం తెలియదు, అసలు సబ్జెక్టు తెలియదు, రాష్ట్ర ప్రభుత్వం తెలియదు, కేంద్ర ప్రభుత్వం తెలియదు. ఒక తొండి పెట్టుడు ఒకటే తెలుసు. హిందూ ముస్లిం మతం పేరు మీద చిచ్చు పెట్టాలి, ఆగం చేయాలి, 4 ఓట్లు డబ్బాలు వేసుకోవాలి, అవతల పడాలి, గంతే. నేను అడుగుతున్న కుల్లా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, నేను సూటిగా అడుగుతున్నా. బండి సంజయ్ గారు, మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. నీ మోడీ వరి కొంట అంటుంటే మేము వేయద్దంటున్నామా? నీ పీయూష్ గోయల్ యాసంగి పంటలో వడ్లు కొంట అంటే మేము అద్దంటున్నామా? కొంట అననిది మీరు, వద్దని చెప్తున్నది మీరు, వరి వండియొద్దు అని చెప్తున్నది మీరు. ఆ ఆదేశాలు పాటించే ప్రయత్నం మేము చేస్తుంటే తొండి పెట్టి కావాలని వరి వేసి సలిమంటలు పెట్టి ఆ సలిమంటల్లో మీరు ఈరోజు ఓట్ల కోసం రాజకీయం చేయాలనుకుంటున్నది నువ్వు కాదా? ఆలోచన చెయ్యి. ఇది పద్ధతేనా? రాజకీయం అంటే చాలా రకాలుగా చేయొచ్చు. అవసరమైతే నేను సిరిసిల్ల కోసం ఒక 4 ప్రాజెక్టులు తెస్తే నువ్వు కరీంనగర్ ఎంపీగా 8 ప్రాజెక్టులు తీసుకురా, నాకంటే ఎక్కువ పని చేసిరా, సిరిసిల్లకు రా, ఓటు అడుగు. కరీంనగర్ ఎంపీ అయిన కాడికి వెళ్ళి రూపాయి పని చేసిండా మన సిరిసిల్లకు? రూపాయి పని ఒక్కటన్న పనికొచ్చే పని చేసిండా? ఆడో శివాజీ బొమ్మ, ఈడో ఇంకో బొమ్మ పెట్టి డ్రామా కొట్టుడు తప్ప ఏమీ లేదు చేసింది. ఉత్తదే బోగస్ మాటలు, బోగస్ కథలు, అన్ని పిచ్చి మాటలు తప్ప ఏం లేదు. నా పాయింట్ ఏంటంటే, దయచేసి మిగతా విషయాల్లో వాళ్ళు తిడితే పడతాం, వాళ్ళు ఏమన్నా కూడా పడదాం. ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ తిట్టినా ఊకున్నాం, నోటికొచ్చినట్టు మాట్లాడినా ఊకున్నాం, ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేసినా ఊకున్నాం. కానీ ఎప్పుడైతే రైతులకు తప్పుదారి పట్టించి వరి వేయొద్దు అని ఢిల్లీ బీజేపీ చెప్తుంటే, ఇక్కడ గల్లీలో ఉండే సిల్లీ ఫెలోస్ మీరేమో వరి మాత్రమే వేయాలి అని మీరు చెప్పి రైతులను రోడ్డెక్కించి ఆగం చేసి సలిమంటలు పెట్టి ఆ సలిలో ఏదైతే మీరు సలిగాచుకునే ప్రయత్నం చేస్తున్నారో 4 చిల్లర ఓట్ల కోసం, ఆ రాజకీయాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించం. తెలంగాణ రైతుకు నష్టం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ ఒప్పుకోదు అనే మాట చెప్పడానికే ఈరోజు ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సి వచ్చింది. నేను ఇక్కడికి వస్తుంటే నిరంజన్ రెడ్డి గారు ఫోన్ చేసిండ్రు. ఆయన ఒక మాట చెప్పమన్నాడు మీకు, మా వ్యవసాయ మంత్రి గారు. టీఆర్ఎస్ అంటే ఈ కాడికి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, ఇక రాష్ట్రం వచ్చింది, అభివృద్ధి బాటలో దేశం అబ్బురపడే విధంగా దూసుకొని పోతున్నది. టీఆర్ఎస్ అంటే ఈ కాడికి వెళ్ళి తెలంగాణ రైతు సమితి, రైతు పక్షాన్ని నిలబడతాం, గల్లీలో పోరాటం చేస్తాం. ఈ ఉద్యమం ఏదైతే శ్రీకారం చుట్టినామో దీన్ని తప్పకుండా ఒక కొలిక్కు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తాం. బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, వరి వేయొద్దు యాసంగిలో అని కేంద్రం చెప్తే సిన్సియర్గా ప్రయత్నం చేసినాం చిత్తశుద్ధితో. నేను స్వయంగా ఇక్కడ కలెక్టర్ దగ్గర మీటింగ్ పెట్టి మా అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులందరినీ పిలిచి, పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ చెప్పిన, అమ్మ ఊరూరా మీటింగులు పెట్టండి, రైతులకు చెప్పండి, సంజాయించండి, మనోళ్ళని మనం కాపాడుకోవాలి. ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాడు తెలంగాణ రైతు, ఇప్పుడిప్పుడే కొద్దిగా గడ్డకోడే పరిస్థితి వచ్చింది. వీళ్ళు చేసే రాజకీయంతో దివాలా తీసుకుపోయే పరిస్థితి వస్తుంది, మళ్ళా దిగజారిపోతాం మళ్ళా. కాబట్టి మెల్లగా సంజాయించండి, వాళ్ళకి ఎందుకు అనేది చెప్పండి అని చెప్పిన. చెప్తే ఇగో ఇక్కడ గోపాలరావు గారు ఉన్నారు, ఆయన సొంత ఊరు మోయిన్కుంట ముస్తాబాద్ మండలం, ఆయన రైతు బంధు సమితి అధ్యక్షుడు. మండలానికి మీటింగ్ పెట్టిండు, మొత్తం మోయిన్కుంట రైతులందరూ కూర్చొని మా ఊళ్ళో 2500 ఎకరాల్లో పొద్దుతిరుగుడు వేస్తాం పంట అని చెప్పి వాళ్ళు ముంగటికి వచ్చిండ్రు. కోషిష్ చేసి మనం మెల్లమెల్లగా ఊరు బై ఊరు ఒప్పించుకొని పోదామని మనం కోషిష్ చేస్తుంటే మొర్రాయిపల్లెలు కూడా ఒప్పుకున్నట్టున్నారు. అట్లా కొన్ని ఊళ్ళలో ఒప్పుకొని ముందుకు వచ్చిర్రు రైతులు, పాపం అర్థం చేసుకున్నారు సబ్జెక్టు. కానీ ఈ తొండి సంజయ్ వచ్చి లేలేలేలా మీరు వరే వేయాలి యాసంగిలా, మరి ఎవడు కొంటాడు? చెప్పడు. మళ్ళీ నిన్న ఇక్కడో ధర్నా సిరిసిల్లలో. ఏమిటికి రాయ్యా ధర్నా అంటే వానికి కూడా తెలియదు, ఎందుకు రా ధర్నా అంటే తెలియదు. ఇంకా ఘోరం ఏంటంటే తెలియదన్న విషయం కూడా ఆయనకు తెలియదు. పోనీ తెలియదన్న విషయం అన్న తెలుసా అంటే తెలియదు, అది కూడా తెలియదు. ఈ గిసొంటోళ్ళు మోపేరు మనకు. గమ్మత్ మనుషులు మీరు చూడండి ఒక్కసారి దయచేసి. అప్పుడప్పుడు కొన్ని చూస్తుంటే కడుపు రగులుతుంది. మొన్న ఉత్తరప్రదేశ్లో, పంజాబ్లో, హర్యానాలో, ఉత్తరాఖండ్లో అక్కడ రైతులు ఆందోళన చేస్తున్నారు, సంవత్సరం నుంచి ఆందోళన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతును వాళ్ళ పొలంలోనే కూలీని చేసి పెద్ద వాళ్ళకు, కార్పొరేట్ కంపెనీలకు పెద్దపీట వేసి
మద్దతు ధరను తీసవతల వారేసి మార్కెట్ కమిటీల అధికారాలు తీసేసి మార్కెట్ కమిటీల చైర్మన్లను తీసేసి రైతుకు నోరు లేకుండా చేసి కార్పొరేట్ కంపెనీల దగ్గర కూలీలుగా శైలు కట్టుకొని నిలబడే పరిస్థితి తెచ్చిరు మీరని చెప్పి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు సంవత్సరం నుంచి. ఏమైంది మన ఉత్తరప్రదేశ్లో? ఒక కేంద్ర మంత్రినుడు మిశ్రా అని, అఖిలేష్ మిశ్రా అనుకుంటానో ఏదో ఉన్నది ఆయన పేరు. ఆ మిశ్రా కేంద్ర మంత్రి, ఆయన కొడుకు స్వయంగా బండి తొక్కుకుంటూ పోయి ఆ బండితోని రైతుల మీదకి ఎక్కించి 8 మంది రైతులను అక్కడికక్కడనే సంపిపారేసిపోయిండు. 8 మంది రైతులు చచ్చిపోతే కేంద్ర మంత్రి కొడుకే స్వయంగా బండి ఎక్కించి ఆయన జీబు ఎక్కించి తొక్కి పారేస్తే ప్రధానమంత్రి సంతాపం చెప్పాడు. కేంద్ర ప్రభుత్వం మంత్రి మీద కనీసం చర్య తీసుకోదు. సిగ్గు లేకుండా ఇంకా చాలా మాటలు మాట్లాడతారు. నేను అందుకే అంటున్నా, భారతీయ జనతా పార్టీ నాయకులారా, నడిచిన రోజులు నడుస్తాయి డ్రామాలు, కానీ ఒక్కసారి రైతు తిరగబడితే వాళ్ళ ఎడ్ల బండి కింద నీ పార్టీ నలిగిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీకు అధికారం ఉంది కాబట్టి జీబులెక్కించి రైతులను దొక్కియచ్చు. వాళ్ళు తిరగబడితే వాళ్ళ ఎడ్ల బండ్ల కింద వాళ్ళ ట్రాక్టర్ల కింద మీ పార్టీ నలిగిపోతుంది. మళ్ళీ అధికారం రాకుండా కొట్టుకపోతుంది వాళ్ళ కన్నీరులో అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. మంచిది కాదు ఇది. మనం అధికారం ఉంటుంది, పోతుంది, గెలుస్తాం, ఓడతాం, అది కాదు. రైతు 62 లక్షల మందికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రైతు బంధిస్తున్నది. మరి నువ్వు చెప్పే చిల్లర మాటలిని, నువ్వు చెప్పే చిచోరా మాటలిని రైతులు వరేస్తే యాసంగిలా ఎవడు బాధ్యత? రేపా మొత్తం రైతన్నలందరూ వచ్చి మళ్ళా ట్రాక్టర్లల్లా రోడ్ల మీదకి ఎక్కి కుప్పలు కుప్పలు ఎక్కడికక్కడ వరిపోసి అక్కడ మొత్తం ధర్నాలు అయితే, రాస్తారోకోలు అయితే, రేపటి రోజున శాంతి భద్రతలు అదుపు తప్పితే ఎవడు కారణం? ఆలోచన చేయండి. ఇట్లా వీళ్ళ మాటలు నమ్మితే, ఈ చిల్లర మల్లర మాటలు నమ్మితే, చిల్లర మల్లర రాజకీయం కోసం మాట్లాడే మాటలు నమ్మితే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టయితుంది. వీళ్ళ మాటలు నమ్మితే నిండా మునుగుతాం, వీళ్ళ మాటలు నమ్మితే మునిగిపోతాం. ఇప్పుడే చెప్పిన నేను, వీళ్ళ గొప్పతనం ఎట్లున్నదంటే పాకిస్తాన్కు 92వ ర్యాంకు, బంగ్లాదేశ్కు నేపాల్కు 76వ ర్యాంకు. ఇక ఈ అందగాళ్ళ ప్రభుత్వంలో, ఇంత గొప్ప గొప్ప విశ్వగురువుల ప్రభుత్వంలో భారతదేశం ర్యాంక్ ఏమో 101 ర్యాంకు. నేను చెప్పేది నా కవిత్వం కాదు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ గూగుల్ కొట్టుండ్రి, చూడుండ్రి, చదువుండ్రి, ఏం జరుగుతుందో భారతదేశంలో తెలుసుకునే ప్రయత్నం చేయండి. కొట్టినవా? సూపర్. నేనేమంటున్నా అంటే వాస్తవాలు ఇట్లున్నాయి, కానీ వాళ్ళు చేసే పనేమో గట్లున్నది. వాళ్ళ మాటలు మీరు చూడండి, ఒక్కొక్క మాటలు అప్పుడప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు వింటే ఏమనాలనో అర్థం కాదు. ఎట్లా మాట్లాడతారంటే, తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారు అడిగినారు, అయ్యా మేము ఇన్ని ప్రాజెక్టులు కడుతున్నాం, కొత్త రాష్ట్రం, మా మిషన్ కాకతీయ అనే కార్యక్రమం చేస్తున్నాం, మంచి కార్యక్రమం, కొంత మద్దతు ఇవ్వండి అని అడిగినాం. బుడ్డ పైసలు ఇయ్యలే. మనం చెప్పుడు కాదు, నీతి ఆయోగ్ చెప్పింది, అయ్యా మంచి కార్యక్రమం ఇది, ఒక 5,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఇవ్వండి అని చెప్పింది. కానీ ఈ నీతి మాలిన బీజేపీ ప్రభుత్వం 5 పైసల రూపాయలు కూడా ఇవ్వలే. 5,000 కోట్లు ఇవ్వమని నీతి ఆయోగ్ చెప్తే 5 బుడ్డ పైసలు కూడా ఇవ్వలే. మనం అడిగినాం, కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నాం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కడుతున్నాం, 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, మీరు కూడా సహకరించండి, సహకరించి జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వండి. పక్కన ఆంధ్రప్రదేశ్లో పోలవరానికి ఇచ్చినారు, మాకు కూడా ఒక ప్రాజెక్టుకి ఇవ్వండి అని అడిగినాం. అడిగిన 5 ఏళ్ళ ఇంతవరకు ఉలుకు లేదు, పలుకు లేదు. జాతీయ ప్రాజెక్టు హోదా అటు పక్కన ఆంధ్రప్రదేశ్లో పోలవరానికి ఇస్తారు, మనకేమో మొండి చేయి చూపెడతారు. పక్కన ఉండే కర్ణాటక రాష్ట్రంలో ఇంకో ప్రాజెక్టు అప్పర్ భద్ర అనే ప్రాజెక్టు ఉంది, వాళ్ళకు కూడా ఇచ్చిండ్రు, కానీ మనకు మాత్రం ఇయ్యరట. నేను అందుకే అడుగుతున్నా, మరి జాతీయ ప్రాజెక్టు హోదా ఇయ్యని నువ్వు నీది జాతీయ పార్టీ అనేది నీకో నీతున్నదా? నీకు అసలు ఒక విధానం ఉన్నదా దేశానికి సంబంధించి? ఎవరైతే ఉరుకుతున్నారో వాళ్ళ కాళ్ళల కట్టెబెట్టే ప్రయత్నం చేస్తున్నావో, ఎవరైతే ఈరోజు ఈ దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతున్నారో వాళ్ళకే ఇవాళ కింద పడేసే ప్రయత్నం చేస్తున్నావో, నీ పార్టీకో నీతుందా అని నేను అడుగుతా ఉన్నా. అందుకే తెలంగాణ రైతు సోదరులకు చేతులు జోడించి విజ్ఞప్తి చేసేది, దయచేసి ఈ చిల్లర మల్లరగాల మాటలు నమ్మకండి. వాళ్ళు 7.5 ఏళ్లలో మన కోసం బుడ్డ పైసా పని చేయలేదు, భవిష్యత్తులో కూడా వాళ్ళ నుంచి ఏ నమ్మకం కూడా మనకు లేదు. ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యరు, మన చెర్లకు 5 పైసల రూపాయలు ఇయ్యరు, మన రైతుకు మద్దతు ధర ఇయ్యరు, మనను ఆగం చేసే ప్రయత్నం చేస్తారు, వడ్లను కొనము అని చెప్పి కరాఖండిగా చెప్తున్నారు. అందుకే ఈరోజు మనం శ్రీకారం చుట్టింది మొదటి దశకు మాత్రమే. ఈ కాడ నుంచి వదిలిపెట్టేది లేదు. ఏ సమస్య మీదనైనా సరే 7.5 ఏళ్లలో ఎందుకు పంచాయతీ? వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, మనం కొత్త రాష్ట్రం ఇంకా టికాయించలేదు, టికాయించదాకా ఎందుకు పంచాయతీ పెట్టుకోవాలని ఊక్కున్నాం, కొత్త సంసారం చదువుకోవాలని ఊక్కున్నాం. కానీ
వీళ్ళని ఇడిచిపెడితే లాభం లేదు. వీళ్ళని ఖచ్చితంగా ప్రతి అడుగడుగున ఎండగట్టాలి. తప్పకుండా వాళ్ళను ప్రతి అంశంలో నిలదీయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఈరోజు కేవలం మొదటి అడుగు మాత్రమే వేసినాం. తప్పకుండా దీన్ని కొనసాగిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.